పులివెందుల విజయాన్ని టీడీపీ చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. అసలు దీనికి ఎలా సాధ్యమైంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి వివరించడం మన దగ్గర మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు ఉన్నారు. సార్, ఏంటి పులివెందుల చాలా సక్సెస్ఫుల్గా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏంటి కారణాలు? పులివెందుల విజయం మాకు సంతోషాన్ని ఇచ్చిన మాట వాస్తవం. కానీ సంతోషం కంటే కూడా ఎక్కువ బాధ్యత మా మీద బాధ్యత పెరిగింది అని చెప్పేసి భావంతో మేము ముందుకెళ్తామని చెప్పేసి నేను మనవి చేస్తాను. అక్కడ ఏమిటంటే, నేను కూడా అక్కడ ప్రచారం చేశాను. అక్కడ ప్రజల్లో ఈ 30 సంవత్సరాలు ఒక దౌర్జన్యకర పూరిత పరిస్థితులు ఉన్నాయి. బలహీన వర్గాలకి, దళితులకి, పేద వర్గాలకి మాటకి ఎక్కడ కూడా విలువ కానీ, మాట్లాడే అవకాశం కానీ లేని పరిస్థితులను వాళ్ళు చూశారు. ఏ ప్రభుత్వ పథకమైనా సరే వాళ్ళ దయాదక్షిణాల మీదే రావాలి, అర్హతను బట్టి కాకుండా. కొంతమంది ఏదైతే పెత్తందారులను అక్కడ తయారు చేశారో వారి చేతుల్లో బలహీన వర్గాల్ని, దళితుల్ని బానిసలుగా చేసి రాజకీయాన్ని చేశారు అనే భావన చాలా తీవ్రంగా ఉంది. అంతేకాకుండా వారికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాల గురించి ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకున్న పాపాను పోలా. ఏదో ఈ మండలానికి ఈ దొరగారు లేకపోతే ఈ పెద్ద ఆయన గుప్పెట్లో కబంధ హస్తాల్లో ఈ మండలం ఉంది, సో ఆయన వీళ్ళని బెదిరించి కానీ లేకపోతే మీ అంతు చూస్తాను కానీ ఇటువంటి రాజకీయ వాతావరణం అక్కడ ఉంది. దాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు చిన్న చిన్న సమస్యలు, ఏదైతే సాగునీటి సమస్య కానివ్వండి, లేకపోతే గృహ సమస్య కానివ్వండి, లేకపోతే ఇంక చిన్న సమస్యలు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం ఆ నాయకుడు ఏదైతే చెబితే దాని మీదే వాళ్ళు రాజకీయం చేశారు. కాబట్టి పేదల్లో ఇదొక భావన బాగా పెరిగిందని చెప్పేసి నేను భావిస్తాను. అదే ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తుందో అవన్నీ కూడా ప్రజలకి వాళ్ళకి అందినాయి. గతంలో ఏది చేసినా పార్టీ బేసిస్ మీద చేసేవాళ్ళు అనే అభిప్రాయం వాళ్ళలో ఉంది. కానీ ఈసారి ఈ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందినాయి అని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి 100 సంవత్సరాల తాత, ఇన్ని సంవత్సరాలు మేము ఎవరికి వేసామయ్యా, ఈసారి మీకు వేస్తాం పోండి, చంద్రబాబుకి వేస్తాం పోండి అని చెప్పేసి మాట్లాడే పరిస్థితులు అక్కడ ఉన్నాయంటే మరి ఇది నిజమైన గెలుపుగా భావిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం అని చెప్పేసి మన పులివెందుల శాసనసభ్యులు వారు చెబుతా ఉన్నారు. సో ఒక ఓటరు, అన్ఐడెంటిఫైడ్, ఎవరో తెలియని ఓటరు 30 సంవత్సరాల తర్వాత నా ఓటు నేను వేసుకుంటున్నాను, మీ అందరికీ దండం అని అన్నారంటే ప్రజాస్వామ్యం గెలిచిందో లేకపోతే ఏం గెలిచిందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. ఆయన ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోకుండా కేవలం బురద జల్లేసి లేతే వ్యవస్థని కించపరుస్తూ, పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ, సో వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. వైసీపీ, నేను అక్కడే ఉన్నాను. నేను కోట్లాది రూపాయలు, ఒక గ్రామం వెళ్తే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి డబ్బు పంపిణీ చేశారు, మద్యం పంపిణీ చేశారు. ఆ మండలాలన్నీ కూడా మా జేబులో ఉండే మండలాలనే భావంతో వాళ్ళు ఎన్నికల ప్రచారం చేశారు, అంతా చేశారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అక్కడ గెలిచిందని చెప్పేసి మనం చేస్తాం. సార్, దౌర్జన్యంగా పోలీసులను పెట్టి వైసీపీ వాళ్ళని ఓటు వేయించకుండా చేశారు అని వైసీపీ అంటారు. అది అంతా తప్పు. వాళ్ళు ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఓటర్ని ప్రభావితం చేయలేని పరిస్థితుల్లో, ఓటర్ మాకు ఎదురు తిరిగేశాడు, ఇక మాకు ఇక్కడ పప్పులు ఉడకో అని అర్థమైనప్పుడు ఈ బాణీ మొదలు పెట్టారని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికలు పోలీసులు లేకుండా ఎట్లా జరుగుతాయి? మీరు అక్కడ పెంచి పోషించిన వాతావరణం మూలంగా అంతమంది ఎక్కువ మంది పోలీసులు రావాల్సి వచ్చింది. మీరు ఈ 30 సంవత్సరాలు ఎటువంటి రాజకీయం చేశారో దాని గురించి పూర్తి అవగాహన పోలీస్ వ్యవస్థ, ప్రజలందరూ కూడా పోలీసులు సపోర్ట్ కావాలి, ఇక్కడ విధ్వంసకర పరిస్థితులు రాకుండా కాపాడటానికి కావాలని చెప్పారు. పోలీసులు ఉంటారు. పోలీసులు లేకుండా ఎన్నికలు ఎట్లా జరుగుతాయి? మీరేదో మీ చేతకాంతనాన్ని, మీ ఓటమిని తప్పించుకుంటానికి ఇటువంటి మాటలు మాట్లాడతారు తప్పితే అది వాస్తవం కాదు. పోలీసులు ఉంటారు. ఎటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకోకుండా పోలీసులు చక్కగా పహారా కాశారు. వాళ్ళు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది అంటే ఒకటే కారణం. అదంతా మీ బ్యాస్టన్ అంటారు కదా, అంటే మా అడ్డా అంటారు కదా,
అడ్డా అన్నప్పుడు 2 బూతుల్లో మీరు పోలింగ్ని బాయ్కట్ చేయమని చెప్పేసి పిలిపించారు. కానీ ఇక్కడ విన్నారా? 55 నుంచి 65, ఏదో ఒక 20% లేదా 15% పోలింగ్ అయితే ఎస్ మీ మాట కరెక్ట్ అనుకోవచ్చు. 55 నుంచి మీరు ఎక్కడైతే బాయ్కట్ అని ఇచ్చారో అక్కడ 55 నుంచి 65% పోలింగ్ జరిగింది. మొత్తం మీద 75% పోలింగ్ జరిగింది. ఎంత ప్రశాంత వాతావరణంలో జరిగితే అంత పోలింగ్ జరిగింది. అదే గొడవలు, కొట్లాట్లు, కత్తిపోట్లు లేదా బాంబులు ఇవన్నీ ఉంటే అంత పోలింగ్ జరిగేది కాదు కదా. ప్రశాంతంగా జరిగింది కాబట్టి ఓవరాల్గా 74-70% ఎంతో పోలింగ్ జరిగినట్లుంది. ఎస్ 74% అనుకుంటాను. అదేవిధంగా మీరు బాయ్కాట్ చేసిన బూతుల్లో 55 నుంచి 60% పోలింగ్ జరిగింది. కాబట్టి మీ అన్నీ కూడా ఊరినే ఓటమిని ఒప్పుకోలేక, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేక, అహంకారపూరిత వాదనలో, అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? ఒక అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలో ఇది పంపుల దగ్గర తగాద పడేవాళ్ళు ఏ విధంగా మా శాపనార్థాలు పెట్టుకుంటారో ఆ విధంగా శాపనార్థాలు పెట్టి మీ స్థాయిని మీరు కించపరుచుకుంటున్నారు. మీకు అది అర్థం కావట్లా. ఏంటి ఆయన వయసు చంద్రబాబు నాయుడు గారు మీకంటే కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా చలాకీగా ఉన్నారు. మన వయస్కులందరికంటే కూడా దూరంగా చాలా ఎక్కువగా ఆలోచించగలిగిన మానసిక పరిస్థితులు, బలమైన మానసిక పరిస్థితుల్లో ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తించాలి. అంతేని గుర్తించకపోయినా మాకు బాధ లేదు. కానీ ఈ శాపనార్థాలు దిగజారి పెడతాం అనేది అది చాలా కరెక్ట్ కాదు. అదేవిధంగా పోలీసులు కూడా మాట్లాడితే ఇల్లు బట్టలు వేసుకున్నారు లేకపోతే అది వేసుకున్నారు వస్తారు. అన్ని రాజకీయ పార్టీల ఆఫీసుని వాళ్ళు చెక్ చేసుకుంటారు. మీరు ఏమైనా అక్కడ బాంబులు పెట్టారో లేకపోతే డబ్బులు పెట్టారో లేకపోతే బయట రౌడీలు పెట్టారో అని చెక్ చేసుకుంటారు. అది వాళ్ళ మన ఉద్యోగ ధర్మంలో భాగం అది. సో దాన్ని కూడా మీరు తప్పుపట్టి మన పోలీస్ వ్యవస్థకు కానివ్వండి, మన అధికార యంత్రాంగానికి దేశవ్యాప్తంగా మంచి పేరుంది. గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి కానివ్వండి, లేకపోతే ఎఫిషియెంట్ మెకానిజం అని కానీ ఉంది. సో అటువంటి పోలీస్ యంత్రాంగాన్ని మీరు ఇప్పుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా కించపరిచి మీ సంగతి చూస్తాం, మీరు ఎక్కడన్నా లాక్కొచ్చి మీరు బట్టలు తీస్తాం, లేదా మేము బొక్కలు వేస్తాం అని చెప్పేసి కించపరుస్తున్నట్టు మాట్లాడితే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుందో వైఎస్ఆర్సీపీ కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అప్రజాస్వామికంగా జరిగే ఈ ఎన్నికలు రద్దు చేసి కేంద్ర బలగాలను తీసుకొచ్చి ఎన్నికలు పెట్టాలని. కేంద్ర బలగాలు ఎప్పుడు వస్తాయో మీకు తెలియదా జయరాజు గారు? లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు, లా అండ్ ఆర్డర్ని రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లోనే వస్తాయి. అక్కడ ఒక్క ఇన్సిడెంట్స్ జరగలా, ఒక స్టాబింగ్ జరగలా, ఒక బాంబింగ్ జరగలా, లేకపోతే ఒక బ్యాలెట్ దొంగ ఎత్తుకుపోయే పరిస్థితి జరగలా. ఇవన్నీ ఇంత ప్రశాంతంగా జరిగినప్పుడు అసలు మీకు పరిపాలనలో ఉన్నప్పుడు ఈ అన్నీ కూడా తెలుసుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ అసలు మీరు మాట్లాడేదానికి అర్థం ఉందో లేదో కూడా మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారికి ఇదే లాస్ట్ ఎలక్షన్ అని అంటున్నారు. అది ఇందా చెప్పే కదా, దిగజారి మాట్లాడకూడదని చెప్పేసి. పెద్దవాళ్ళని గౌరవించడం మన సంస్కృతి. వయసు కంటే పెద్దవాళ్ళని మనం వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి చేస్తాం. ఎందుకు? వారి మీద గౌరవంతో. నువ్వు ఆ విధంగా అగౌరవంగా నీకంటే నీ తండ్రి వయసు ఉన్నవారు నీకంటే కూడా మెరుగైన చలాకితనంతో మెరుగ్గా ఆలోచించగలిగిన మానసిక స్థితిలో ఉన్న వ్యక్తి గురించి నువ్వు అట్లా మాట్లాడితే ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఇంకా ప్రధానమైన అంశం, రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నారు. ఏంటి, ఎలా జరగబోతుంది? ఇదొక బ్రహ్మాండమైన పథకం, స్త్రీ శక్తి పథకం. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా తల్లికి వందనం ప్రజల్లో నాటుకుపోయిందో, ఏ విధంగా అన్నదాత సుఖీభవ రైతులందరికీ కూడా మేలు చేసిందో, అదే విధంగా ఏ విధంగా అయితే అవ్వాతాతలకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఈరోజు ఆసరాగా నిలబడి వాళ్ళు ధైర్యంగా జీవించగలుగుతున్నారో, అదేవిధంగా రేపు స్త్రీ శక్తి కూడా చాలా మార్పులు తీసుకురాబోతా ఉంది. మహిళా సాధికారత విషయంలో కానివ్వండి, మహిళల భాగస్వామ్యం అన్ని రంగాల్లో ఉండటానికి కానివ్వండి, విద్యారంగంలో కానీ, ఉపాధి రంగంలో కానివ్వండి, ఫ్యాక్టరీస్లో కానివ్వండి, ఇప్పటికే చట్టాలు తీసుకొచ్చాం. మహిళల ఇన్వాల్వ్మెంట్ అంటే పరిశ్రమల్లో కూడా వారికి ఎక్కువ అవకాశాలు కలగటానికి దోహదపడే పాలసీస్ని తీసుకొచ్చాం, క్యాబినెట్లో ఆమోదించాం. ఇంత ముందు కూడా చెప్పాను నేను. సో దాంతోపాటు ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు కూడా చాలా మేలు చేస్తుందని చెప్పేసి భావిస్తాను. సార్, ఇంకో ప్రధానమైన అంశం, ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ. మీరు ప్రాతినిధ్యం వహించే నూజివీడు అంతకుముందు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేది, ఇప్పుడు ఏలూరు జిల్లాకి వెళ్ళింది. ఇప్పుడు మీరేమైనా ఈ ప్రతిపాదన కృష్ణా జిల్లాలో ఉంచాలని ప్రతిపాదన ఏమైనా చేయబోతున్నారా?
నేను ప్రతిపాదన చేయటం కాదు, ఆల్రెడీ ప్రతిపాదన ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, లేకపోతే అంతకుముందు పార్టీ ప్రచారంలో కానివ్వండి చెప్పారని చెప్పేసి నూజివీడు ప్రజలందరూ కూడా చెబుతున్నారు. తప్పకుండా సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు రాష్ట్రంలో పరిస్థితులన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు. బట్ ప్రజల్లో అయితే డిమాండ్ ఉంది, కృష్ణా జిల్లాలో కానీ లేకపోతే ఎన్టీఆర్ జిల్లాలో కానీ కలపాలనే డిమాండ్. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అది కృష్ణా జిల్లాలోనే ఉంది. ఈ కృష్ణా జిల్లాతోనే అక్కడ ప్రజలందరికీ కూడా అటాచ్మెంటు, లేకపోతే అన్ని విధాల సంబంధాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అయినా కూడా ఏలూరులో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏలూరు అడ్మినిస్ట్రేషన్లో కూడా దాంట్లో ఇబ్బంది లేదు. కానీ డిమాండ్ మాత్రం ఉంది. దాన్ని తప్పకుండా నేను సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తాను. ఇది మొత్తం మీద పులివెందుల విజయం ప్రజాస్వామ్యానికి సంకేతంగా నిలుస్తుంది. ఇదే విధమైనటువంటి అంశాలు పూర్తి స్థాయిలో రాబోయే రోజులు ఇది ఒక శుభ పరిణామంగా టీడీపీ భావిస్తూ ఉంది. ఇదే అంశాలు రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో కూడా ఇయే రకమైనటువంటి అంశాలతో ప్రజలు ముందడుగు వేస్తారని చెప్పేసి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కెమెరామన్ గౌతంతో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.